హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. కొంతమంది ముఖం ఎంత శుభ్రం చేసుకున్నా ముఖం మీద జిడ్డు అలానే ఉండిపోతుంది. ముఖం మీద జిడ్డు ఎక్కువగా ఉంటే ముఖం తొందరగా నల్లగా మారిపోతుంది. బయటికి వెళ్ళినప్పుడు జిడ్డు చర్మం మీద దుమ్ము ధూళి చేరి మరింత నల్లగా కనబడుతుంది. ముఖం మీద జిడ్డు తొలగిపోయి ముఖ చర్మం తెల్లగా కాంతివంతంగా ఉండాలంటే ఈ చిట్కాను ట్రై చేయండి. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఈ చిట్కా ముఖం మీద నలుపును మృత కణాలను తొలగించడంలో బాగా సహాయపడుతుంది. ఈ చిట్కా గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ చిట్కాకి ఏ పదార్థాలు అవసరమవుతాయో తెలుసుకుందాం. ముల్టానా మట్టి లేదా పేస్ట్ పౌడర్ రూపంలో అయినా తీసుకోవచ్చు, పేస్ట్ రూపంలో అయినా తీసుకోవచ్చు. క్యారెట్ రసం తాజాగా తీసుకోవాలి. రోజ్ వాటర్ ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. నిమ్మరసం ఒక బౌల్లో ముల్టానీ మట్టి లేదా పేస్ట్ 1 స్పూన్ తీసుకోవాలి. ముల్టానీ మట్టి ముఖంపై ఎక్కువగా ఉన్న నూనెను నలుపును తగ్గిస్తుంది. ముఖంపై జిడ్డును తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ క్యారెట్ రసం. క్యారెట్ నుండి రసాన్ని తీయాలి. క్యారెట్ని సన్నగా తురిమి క్యారెట్ రసం తీసుకోవాలి. తాజాగా తీసుకుంటే మంచిది. క్యారెట్లో ఉండే పోషకాలు చర్మ రంగును మెరుగుపరిచి చర్మం కాంతివంతంగా తెల్లగా మారేలా చేస్తుంది. ఇక మూడో ఇంగ్రీడియంట్ రోజ్ వాటర్. ఇది చర్మంపై బ్యాక్టీరియాను నలుపును తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. ఇది చర్మం పేరుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇక లాస్ట్ ఇంగ్రీడియంట్ నిమ్మరసం. నిమ్మలో ఉన్న లక్షణాలు చర్మంపై ఉన్న నూనెను కంట్రోల్ చేయడంలో జిడ్డును తొలగించడంలో బాగా సహాయపడుతుంది. ముఖంపై ఎక్కువగా జిడ్డు ఉంటే నిమ్మరసం 2 స్పూన్లు తీసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ నిమ్మరసం మాత్రమే తీసుకున్నాను. ఈ పదార్థాలన్నీ బాగా కలిసేలాగా కలపాలి. మనం తీసుకున్న 4 ఇంగ్రీడియంట్స్ బాగా కలవాలి. అందువలన బాగా కలిసేలాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని అరగంట తర్వాత నార్మల్ వాటర్తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు చేసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది. 1 వారం రోజుల్లోనే మీ ముఖ ఛాయ చూసి మీరే ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు ఇలా చేయటం కుదరని వారు వారంలో 3 సార్లు అప్లై చేసినా మీ ముఖంపై నలుపు మలినాలు మృత కణాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా తెల్లగా మెరుస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీ ముఖంపై జిడ్డును నలుపును తొలగించుకోవటానికి ఈ చిట్కాను తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నచ్చితే